ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 16 ఈ దిన వాక్యము. సమాధానకర్తయగు దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. హెబ్రీ 13:20-21. ఈ వాక్యమును 7 భాగములుగా విభాగించినడల దేవుని చిత్తం యొక్క 7 రుజువులు దృఢపరచబడును. సమాధానకర్తయగు దేవుడు ఏ విషయమును గూర్చినను దేవుడు నీతో మాట్లాడి తన చిత్తమును కనపరిచినడల నీ ఆత్మలో అధికమగుచున్న హెచ్చింపబడుచున్న సంపూర్ణమైన గొప్ప సమాధానముండును. ఉదయకాలము తాజాగా స్పష్టముగా నుండును గనక ఉదయకాలపు మౌన ధ్యాన సమయము ప్రార్థనకు శ్రేష్టమైన సమయము. ప్రభువా, ఇప్పుడు నేను నా చిత్తమునకు స్వయమునకు మరణించుటకు సిద్ధపడి ఉన్నాను. నన్ను నేను నీ చిత్తమునకు అప్పగించుకొనుచున్నాను. నీ చిత్తమును కనపరచుము. నేను నీకు విధేయత చూపుదును. సంతోషముగా నీ చిత్తమును చేసేదను. ఆ తరువాత దైవికమైన సమాధానము నీవు పొందు వరకు వేచి ఉండి ఆ వాక్యమును చదువుము. 2. మరణము నుండి తిరిగి లేచినవాడు. ఇది ఆయన పునరుద్ధాన శక్తి. నీవు దేవుని చిత్తములోనున్నడలా దేవుని శక్తి నీలో నీ ద్వారా సమృద్ధిగా సంపూర్ణముగా బయలుపరచబడవలెను. నా జీవితంలో నీ శక్తి తక్కువ చేయు ప్రణాళికను నేను చేయకుండా నన్ను భద్రపరచుమని నీవు విశ్వాసముతో ప్రార్థించవలెను. 3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రభుత్వమును మనము అంగీకరించవలెను. నీవు దేవుని చిత్తములోనున్నడలా ఆయన నీ అవసరములన్నీ తీర్చును. ఫిలిప్పీ 4:19. ఆయన ప్రభుత్వం క్రిందికి రమ్ము. ఆయన నీ ప్రతి దుఃఖమును నీ ఆందోళనను తొలగించును. 4. ఆ గొర్రెల గొప్ప కాపరి. బైబిల్ ఒక పచ్చిక బయలు. ప్రభు అయిన యేసు గొర్రెల కాపరి. కీర్తన 23:1-2. ఆయన చిత్తమును నిశ్చయపరచు లేఖన భాగమునకు ఆయన నిన్ను నడిపించును. అందువలనే నీవు బైబిల్ చదువుట్లో ఒక క్రమ పద్ధతిని అవలంబించవలెను. దాన్ని నెమ్మదిగా జాగ్రత్తగా చదవవలెను. 5. నిత్య నిబంధన రక్తము. నేరారోపణ చేయు మనస్సాక్షి ఆయన రక్తము ద్వారా కడుగబడును. హెబ్రీ 9:14. నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఆయన ప్రతి అయోగ్యమైన ఉద్దేశము నుండి నిన్ను కడుగును. మన హృదయములు మోసకరమైనవి. కొన్నిసార్లు మన హృదయములో ధనాశ, అధికార వాంఛ, మోహపు కోరికలు, ద్వేషము, శత్రుత్వము కలిగి ఉందుము. ఆయన చిత్తము చేయుటకు ప్రతి అపవిత్రపరచు దాని నుండి ఆయన రక్తము ద్వారా నీవు విడిపించబడవలెను. విశ్వాసము ద్వారా ప్రభువా నీ స్వభావమునకు నీ ప్రవర్తనకు విరోధమైన ప్రతి అయోగ్యమైన అనారోగ్యకరమైన తలంపులను నా హృదయములో నుండి తొలగించుమని చెప్పవలెను. 6. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుట. సంపూర్ణముగా దేవుని చిత్తం వలన నడిపించబడవలెను. ఒక విషయములు మాత్రమే కాదు, అన్ని విషయములలో ప్రతి అంశములో ఆయన స్వాధీనములో నుండవలెను. దేవుని చిత్తము స్పష్టముగా తెలియకుండగా ఒక్క అడుగైనను వేయవద్దు. అది అన్ని సద్విషయముల్లో నిన్ను సంపూర్ణిగా చేసి ఆయన దృష్టికి అంగీకారమైన దానిని ఆయన నీలో చేయును. 7. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. దేవుని చిత్తము యొక్క 7వ రుజువు. ఏ విషయములోనైతే మనము దేవుని చిత్తమును కనుగొందుమో దాని యందు ఆయన నామం అత్యధికముగా గొప్ప చేయబడవలెను. ఈ విషయములో నీ నామం గొప్ప చేయబడవలనని నేను కోరుచున్నాను అని నీవు హృదయము నుండి చెప్పగలవా? అనుదినము నీవు ఈ 7 పరీక్షలను అన్వయించుకొనుటకు నేర్చుకుని ఉండవలెను. అప్పుడు నీ చెవి చాలా సున్నితమైనదగును. ఇదే త్రోవ, దీనిలో నడువుము, కుడికి గాని ఎడమకు గాని వెళ్ళకుమని అనుదినము దేవుని స్వరము వినుట అద్భుతకరమైన అనుభవము. ప్రతి శ్రమానుభవములో ప్రతి పరీక్షలో విజయోత్సాహముతో దేవుని హస్తము నీ హస్తమును పట్టుకుని నడిపించుట నీవు గ్రహించగలవు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. రోమా 8:14. దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.